ప్రయాణం ఎలా మొదలైనా తోడుగా పట్టుదల కృషి ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. తినడానికి 3 పూటల తిండి లేని రోజుల నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తుల గురించి వినే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ బిలియనియర్ ముస్తఫా. ఆయన చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించారు. కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండేందుకు తండ్రికి పనిలో సాయం చేసేవారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా చదువును మాత్రం ఆపలేదు. ఒక పక్క దొరికిన పని చేసుకుంటూనే ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. పలు కంపెనీలో ఉద్యోగాలు చేసి కుటుంబ ఆర్థిక కష్టాలు తీర్చారు. తర్వాత సొంతంగా బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు 2000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. ముస్తఫా పీసీ సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. తండ్రి దినసరి కూలి కేరళ వయనాడ్ జిల్లాలోని మారుమూల గ్రామమైన చెనడ్లోని ఒక నిరుపేద కుటుంబంలో ముస్తఫా పీసీ జన్మించారు. అతని తండ్రి దినసరి ఒక కూలి కట్టెలు అమ్మి రోజుకు 10 రూపాయలు సంపాదించేవారు. కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముస్తఫాతో పాటు అతని తోబుట్టువులు కూడా పనికి వెళ్ళేవారు. ముస్తఫా ఆదా చేసిన సొమ్ముతో ఒక మేకను కొనుగోలు చేశారు. అదే ఈ కుటుంబం మొదటి ఆస్తి. ఆ తర్వాత 3-4 మేకలను కొనుగోలు చేశారు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక ఆవు కొనుగోలు చేశారు. ఆవు పాలు అమ్ముతూ ఆర్థికంగా కొంత మెరుగుపడ్డారు. అప్పటి నుంచి 3 పూటల భోజనం చేసేవారు. ఆర్థిక కష్టాలు వెంటాడినా విద్యను వదిలేదు. పేదరికం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్న ముస్తఫా చదువుపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. ఈ తర్వాత దుబాయ్లోని సిటీ బ్యాంక్లో ఉద్యోగంలో చేరడానికి ముందు ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా కంపెనీలో కొన్నాళ్ళు పనిచేశారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో MBA పూర్తి చేశారు. బంధువుల సాయంతో దోశ ఇడ్లీ పిండి బిజినెస్ IIM బెంగళూరులో MBA చదువుకుంటూనే తన బంధువులతో కలిసి దోశ ఇడ్లీ పిండి తయారు చేసే అమ్మే కంపెనీ ID ఫ్రెష్ను ప్రారంభించారు. ఈ బిజినెస్ 50,000 రూపాయల మూలధనంతో ప్రారంభించారు. MBA పూర్తి చేసిన తర్వాత ముస్తఫా ID ఫ్రెష్ కంపెనీలో CEOగా చేరారు. ప్రారంభంలో రోజుకు కేవలం 10 ప్యాకెట్ల పిండి మాత్రమే అమ్ముడుపోయేది. ఈ తర్వాత క్రమంగా బిజినెస్ ఊపందుకుంది. 479 కోట్ల వార్షిక లాభంతో హోమ్ మేడ్ ఫుడ్ ఐటెం దిగ్గజంగా ID ఫ్రెష్ నిలిచింది. ప్రస్తుతం ID ఫ్రెష్ మార్కెట్లో విలువ దాదాపు 2,000 కోట్లు ఉంటుంది. ఇవే బిలియనియర్ ముస్తఫా సక్సెస్ బిజినెస్ సూత్రాలు. ఇడ్లీ దోశ పిండిని ఇంట్లోనే తయారు చేసి రెడీమేడ్గా అందించినందుకు భారతదేశపు బ్రేక్ఫాస్ట్ కింగ్ ముస్తఫా గుర్తింపు పొందారు. తినడానికి 3 పూటల తిండి లేని స్థితి నుంచి బిలియనీర్గా ఎదిగిన కేరళ వాసి ముస్తఫా పీసీ సక్సెస్ స్టోరీ నిజంగా నేటి తరానికి ఆదర్శం. ప్రముఖ ది నియాన్ షో పాడ్కాస్ట్లో పాల్గొన్న ముస్తఫా షో హోస్ట్ సిద్ధార్థ అహ్లూవాలియాతో తన జీవిత విశేషాలను పంచుకున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే త్వరగా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.